వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రము ఏ విధంగా మనం అన్వయించుకోవాలనే విషయాల గురించి మీకు నా వీడియోలో తెలియజేస్తున్నాను. మీరు కొంచెము టైం తీసుకొని జాగ్రత్తగా ఆదరించండి. ఎందుకంటే నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రం మనము యూజ్ చేసుకున్నట్లయితే మనకు మంచి మనశ్శాంతి దొరుకుతుంది, మంచి లైఫ్ కూడా దొరుకుతుంది. హిందూ ధర్మశాస్త్రాలను నమ్మండి, జ్యోతిష్ శాస్త్రమును పాటించండి. ఈరోజు నేను ఉత్తర నక్షత్రం ఉత్తర 2, 3, 4 పాదాల గురించి తెలియజేస్తున్నాను. ఉత్తర 2, 3, 4 పాదాలు జన్మనామాలు ఏమొస్తాయంటే, రెండో పాదానికేమో టో వస్తుందండి, టాకు ఉత్తనా దీర్ఘమిస్తే టో, మూడో పాదానికి పాకు దీర్ఘమిస్తే పా, నాలుగో పాదానికి పాకు గుడి దీర్ఘమిస్తే పి. ఈ అక్షరాలతో వచ్చిన జన్మనామం అందరం కూడా ఉత్తర 2, 3, 4 పాదాల కిందికి చెందుతారు. వీరు కన్యా రాశి, వీరిది కన్యా రాశి కిందికి వస్తుంది. తర్వాత వీరు గణము మనుష్య గణము, నాడి ఆది నాడి, యోని గోవండి. గణము మనుష్య గణము, నాడి ఆది నాడి, యోని గోవు. నక్షత్రాధిపతి సూర్యుడండి, ఉత్తర నక్షత్రానికి అధిపతి సూర్యుడండి. అయితే వివాహ వ్యవస్థలో ఉత్తర నక్షత్రానికి ఏవి పడతవి ఏవి పడవనే విషయాలు ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు వినండి. అశ్విని నక్షత్రానికి 13 పాయింట్లు వస్తున్నాయండి. భరణికి 21, కృత్తిక 1వ పాదంకు 16, కృత్తిక 2, 3, 4 పాదాలకు 21, తర్వాత రోహిణికి 25, మృగశిర 1, 2 పాదాలకు 23, మృగశిర 3, 4 పాదాలకు 30 అండి. తర్వాత ఆరుద్ర 23, పునర్వసు 1, 2, 3 పాదాలకు 23, పునర్వసు 4వ పాదానికి 19 అండి. తర్వాత పుష్యమికి 28, తర్వాత ఆశ్లేషకు 21 అండి. మగ నక్షత్రం పడదండి, 17 మాత్రమే వస్తున్నవి. పుబ్బాకు 25, ఉత్తర 1వ పాదానికి 19, ఉత్తర 2, 3, 4 పాదాలకు 28 అండి. హస్తాకు 25, తర్వాత చిత్త 1, 2 పాదాలకు 24 అండి. చిత్త 3, 4 పాదాలకు 16 పడదండి. స్వాతికి 25, విశాఖ 1, 2, 3 పాదాలు 16 అండి. తర్వాత విశాఖ 4వ పాదం 18, అనురాధకు 27, జ్యేష్ఠ 13, తర్వాత మూలకు 15 అండి. 2 నక్షత్రాలు కూడా పడవు, జ్యేష్ఠ పడదు, మూల కూడా పడదు.